అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. సో ఎవరిని అడిగినా కూడా ఈ రోజుల్లో నేను డైట్ చేస్తున్నాను, లేకపోతే మేము డైటింగ్లో ఉన్నాము అని చెప్తూ ఉంటారు కదా. సో సామాన్యంగా కాకపోతే అసలు డైటింగ్ ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎంత క్వాంటిటీ ఎప్పుడు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ మీకు పర్ఫెక్ట్గా తెలిసి డైట్ చేస్తారా? ఎస్. కానీ మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మీకు ఆ విషయాలన్నీ తెలియజేయడంతో పాటుగా ఎవరెవరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఔషధయుక్తమైన ఆహారం ఏంటి అనేది తెలియజేస్తూ ఉంటాం అనమాట. మరి ఈరోజు కూడా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఎవరి కోసము ఎలాంటి ఔషధయుక్తమైన ఆహారాన్ని అందిస్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి. హౌ ఆర్ యు? ఫైన్. వెల్ అన్నా. నేను కూడా చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు? నేను కూడా బాగున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మ్యామ్, ఇంతకీ మన మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు? సో మనకి సీజనల్ గా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ లో గొంతులో నొప్పి, సోర్ థ్రోట్ ఇవన్నీ వస్తుంటాయి. సో అలానే మనకి కొంచెం ఆహారం వీక్ గా ఉండడం, అంటే డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం, మనం వీక్ గా ఉండడం, సో ఇలాంటివన్నీ న్యాచురల్ గా మనం రికవర్ అవ్వడానికి ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఏంటిది మ్యామ్ అది? అదే గోంగూర సోయా కర్రీ. విన్నారు కదా, మేలైన రుచుల్లో మనము గోంగూర సోయా కర్రీ తయారు చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. గోంగూర, నానపెట్టిన సోయా, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెన్న, సైంధవ లవణం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా జాగ్రత్తగా చూసి నేర్చుకుందాం. సో మ్యామ్, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే. స్టవ్ ఆన్ చేసేసాను. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ముందుగా వెన్న వేసుకుందాం. వెన్న వేసేసుకున్నాం. వెన్న కర్రీ అంటున్నాం కదా, సో ఇలా ఇంకొంచెం అయినా సరిపోతుంది. ఓకే, వెన్న వేసుకున్నాము. మనం కొంచెం వెన్న వాడుతున్నాం, అప్పుడప్పుడు అన్ని వాడుతూ ఉంటే అన్నిట్లో ఉండే గుణాలు కూడా వస్తాయి కదా. ఎప్పుడు ఒకటే నూనె, ఒకటే నెయ్యి వాడకుండా డిఫరెంట్ గా మనం వాడుతూ ఉంటే దానిలోకి ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు అన్ని కూడా మన శరీరానికి చక్కగా అందుతాయి. సో విన్నారు కదా, అలా ఫాలో అవ్వండి. ఇప్పుడైతే కనుక వెన్న కరిగింది కాబట్టి దీంట్లో మనము ఒక 3 పచ్చిమిర్చీలను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము. పచ్చిమిర్చీలను వేసేసుకుంటున్నాము. దాంతో పాటు ఈ ఉల్లిపాయలని కూడా ఇప్పుడే వేసేనామా? ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేనా? అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాము. కొద్దిగా వేగించుకున్నాము. ఇవి వేగించుకున్న తర్వాత మిగతావన్నీ కూడా వేసుకుందాం. నాకైతే ఆకుకూరల్లో అన్నిటికంటే ఫస్ట్ ఇష్టమైందే గోంగూర. చాలా అంటే చాలా ఇష్టము. కాకపోతే మామూలుగా గోంగూర అనేది అసలు వేడి చేస్తుందా, చలవ చేస్తుందా శరీరానికి చెప్పండి మ్యామ్. చాలా మంది వేడి చేస్తుంది అని అంటున్నారు. అవునా? అవును, అంటే కొద్దిగా వేడి చేస్తుంది మనకి, అది కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు ఒక పూట గోంగూర తిన్నామనుకోండి, మనకి చక్కగా జీర్ణం అయిపోతుంది. దానిలో ఆ పులుపు ఉంటుంది చూసారా, ఆ పులుపు అనేది మనకి కొంచెం పిత్తదోషాన్ని కూడా పెంచుతుంది అనమాట. సో నార్మల్ గా మనం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే దానికి ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి. ఒకవేళ మనం ఎక్సెస్ క్వాంటిటీ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, నెక్స్ట్ డే అలా కూడా తీసుకున్నామంటే మాత్రం మనకి చాలా వేడి చేసేస్తుంది. సో ఏదైనా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే దాని యొక్క ప్రయోజనం చక్కగా మనకు వస్తాయి. ఎస్, కరెక్ట్. ఇప్పుడైతే కనుక 1 కప్పు టమాటా ముక్కలు కూడా వేసినా, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేగాయి కాబట్టి మనం 1 కప్పు టమాటా ముక్కలు, అంటే మనం ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాము. దాంతో పాటుగా చిటికెడు పసుపు కూడా వేసేసుకుంటున్నాము. 1 పావు స్పూను లేదా చిటికెడు పసుపు వేసుకోండి. ఒకసారి ఇది కూడా మనకి టమాటా ముక్కలు కూడా మగ్గేంత వరకు ఉంచుకుందాం అనమాట. మనము టమాటో కూడా వేసుకుంటున్నాం, అంటే ఆల్వేస్ అది పుల్లగా ఉంటుంది, బట్ ఇంకొంచెం టేస్ట్ పెంచడానికి కూడా టమాటా వేసుకుంటున్నాం. మ్యామ్, అసలు గోంగూరలో ఐరన్ ఉంటుందని తెలుసు. దాంతో పాటుగా ఇంకా మనకి శరీరానికి ఏమేమి లభిస్తాయి? ఐరన్ తో పాటు దానిలో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది అనమాట. ఈ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ కాంబినేషన్ చాలా తక్కువ వెజిటేబుల్స్ లో కానీ ఫ్రూట్స్ లో మనకి లభిస్తుంది. ఈ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ రెండు ఒకటే దానిలో ఉండడం వల్ల మనకి శరీరానికి కావాల్సినటువంటి విటమిన్ B12 కూడా అందుతుంది. అలానే గర్భిణీ స్త్రీలకి, తర్వాత లోపల శిశువుకి కావాల్సినటువంటి ఎదుగుదలకి ఏవైతే మనకు అవసరం ఉందో ఫోలిక్ యాసిడ్ అనేటువంటిది అది పుష్కలంగా మనకు లభిస్తుంది. అందుకనే గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా వారానికి ఒకసారి గోంగూరను తప్పనిసరిగా తినాలని చెప్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కొద్దిగా మగ్గాయి కదా మ్యామ్, మనం ఈ మిల్ మేకర్ నానపెట్టుకున్నాం కూడా ఇది వేసేసుకుందామా? ఓకేనా?
ఓకే, ఈ ఆల్రెడీ మనం ఏంటంటే ఒక గోరువెచ్చటి నీళ్ళల్లో కానీ లేదు అని అనుకుంటే కనుక నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు, ఒక 20 నిమిషాల పాటు ఇలా నానబెట్టేసుకుంటే మనకి చక్కగా ఇలా వచ్చేస్తాయి. విత్ వాటర్తో అయినా కొద్దిగా పిండి అయినా కొన్ని పిండి వేసేసేయండి. ఓకే ఓకే, ఇలా పిండేసుకొని మనం వేసేసుకోవాలన్నమాట. ఇవి మళ్ళీ స్పెషల్గా వేడి నీళ్ళలో వేయాల్సిన అవసరం లేదు, మామూలు నీళ్ళలోనే ఒక 20 నిమిషాల ముందర వేసుకొని ఉంటే సరిపోతుంది. ఇవి పిండేసుకొని ఇట్లా వేసుకున్నాము. అసలు ఈ మిల్ మేకర్లో ఏమేమి గుణాలు ఉంటాయి, అలాగే ఇది మంచిది కదా అని చెప్పేసి రెగ్యులర్గా కూడా చాలా మంది అలా తీసుకోవచ్చా, ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు చెప్పండి. సో మీల్ మేకర్ అనేది సోయా అని చెప్తుంటాం కదా, ఈ సోయా అనేటువంటిది రిచ్ ఇన్ విటమిన్ B12 అనమాట. సో మనకి మాంసాహారంలో ఎంతైతే మనకి B12 కానీ మన మజిల్ స్ట్రెంత్ కావాల్సినటువంటి ప్రోటీన్స్ కానీ లభిస్తూ ఉంటాయో అవి మనకి వెజిటేరియన్లోనే ఇలా మనకు లభిస్తూ ఉంటాయి. సో అధికమైనటువంటి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కూడా దూరంగా ఉంటుంది. అండ్ ఈ మొత్తం రెసిపీలో మనము గోంగూర ఈ సోయా ఈ కాంబినేషన్ ఏం చేస్తుందంటే, మనము గోంగూర ఇంతకుముందు పిత్తదోషాన్ని కొంచెం పెంచుతుందని అనుకున్నాం కదా, దానిలో ఉన్నటువంటి పుల్లదనం వల్ల. సో ఆ పుల్లదనాన్ని కొంచెం పెంచడం వల్ల అంటే పిత్తదోషం కొంచెం పెరగడం వల్ల ఈ వాత కఫ దోషాలతో వచ్చేటువంటి సమస్యలన్నింటినీ కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా మనం సోర్ త్రోట్ అనుకున్నాం కదా, సోర్ త్రోట్ ఎందుకు వస్తుంది, కొంచెం వాతం ఇంకా కఫ దోషం అధికంగా ఉండడం వల్ల వస్తుంది. సో వాటిని బ్యాలెన్స్ చేస్తూ మనకి వచ్చేటువంటి రెసిపీ ఇదన్నమాట. ఓకే ఓకే, సో అంటే మనకి అన్నిటినీ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది. ఎగ్జాక్ట్లీ, అందుకనే ఈ కాంబినేషన్ లో మనం ఏదైనా ఒకటే ఫుడ్ పదార్థం తీసుకోకూడదు. మనం గోంగూర పచ్చడో లేకపోతే గోంగూర పప్పు చేసుకున్నప్పుడు ఉట్టి గోంగూరనే మనం వాడుతూ ఉంటాం, లేదంటే కూరలాగా చేసుకున్నప్పుడు. సో అలా ఒకటే పదార్థాన్ని వాడడం వల్ల దాని యొక్క ప్రయోజనం మనకు ఎక్కువగా రాకపోతుంది. సో అందుకని ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే దాని యొక్క తీవ్రత కూడా తగ్గుతుంది, దుష్ప్రభావాలు ఏదైనా ఉంటే తగ్గిపోతుంది, అలానే బ్యాలెన్స్ చేసేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలా బ్యాలెన్స్ డైట్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఇప్పుడు గోంగూర కూడా వేసుకుంటున్నాను మ్యామ్. మిల్ మేకర్ ఎలాగో మనము ఏమంటారు నానబెట్టుకొని వేసుకున్నాం కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి. అలాగే ఒక కట్ట లేదా 2 కట్టలు గోంగూర అనేది తీసుకున్నాం ఇక్కడ, మొత్తంగా కడిగేసుకొని. సో గోంగూర కూడా మనకి త్వరగానే మంచిగా మగ్గిపోతుంది అనమాట. వారానికి ఒకసారి తీసుకోవచ్చు మ్యామ్? 1-2 సార్లు తప్పకుండా తీసుకోవచ్చు. సో ఇది మనకి చపాతీలో కానీ రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో దీంట్లోనే నేను ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసాను. ఓకే, తగినంత సైంధవ లవణం కూడా వేసేసుకుందాము మనము. చాలా ఈజీ ఇంకా సింపుల్ రెసిపీ అనమాట. గోంగూర తెచ్చాం కదా మనం పప్పులు వేసేసాం, ఉడకబెట్టేసాం, తిన్నాం అన్నట్టు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ పుష్టినిచ్చే విధంగా ఐరన్ ఇలాంటివన్నీ కూడా మన శరీరానికి అందే విధంగా మనం తయారు చేస్తున్నాం అనమాట. సైంధవ లవణం వేసుకున్నాము, అలాగే ధనియా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసాను, అండ్ జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసాను. 1/2 స్పూన్. ఓకే, అలాగే కొత్తిమీర ఇప్పుడైనా తర్వాత కొంచెం అదంతా మనం తిప్పేసుకున్నాక వేస్తాం. దీంట్లో ఇంకా నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం ఏం లేదా, జస్ట్ కొద్దిగా ఇలానే ఉంటుందా? కొంచెం వేసుకున్నాం, నేను కొంచెం మగ్గినట్టుగా. జస్ట్ కొద్దిగా మనకి ఏంటంటే మనం ఆ పౌడర్స్ అన్ని వేసుకున్నాం కాబట్టి అవన్నీ కూడా మంచిగా కలుస్తాయి దీనికి, కాబట్టి అది వేసుకున్నాము. సో ఈ కాంబినేషన్ ఫైనల్ గా ఎవరైనా తీసుకోవచ్చా? ఎవరైనా తీసుకోకూడదని అలాంటిది ఏం లేదు. ముఖ్యంగా అధికమైనటువంటి రక్తపోటు ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉంటుంది అండ్ షుగర్ లెవెల్స్ కూడా మనకి కంట్రోల్లా ఉంటుంది అనమాట. సో వీళ్ళు తీసుకోకూడదు అనేది ఏం లేదు, చిన్న పిల్లలు కూడా తీసుకోవచ్చు మనం, ఎందుకంటే దీనిలో మనం ఫోలిక్ యాసిడ్ ఉందని చెప్పాం కదా. సో వాళ్ళ మానసిక వికాసానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. యా, సో ఇప్పుడు కొత్తిమీర వేసినా కూడా ఉడికిపోయింది కదా, ఎవరికైనా కూడా ఉపయోగపడే ఒక అద్భుతమైన రెసిపీ అనమాట. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా, అంటే నాన్ వెజ్లో మేడం చెప్పినట్టుగా నాన్ వెజ్లో అయితే ఏ బలం అయితే ఉంటుందో, అంటే వెజ్ వాళ్ళకి చాలా తక్కువగా వస్తూ ఉంటుంది B12, దీని ద్వారా లభిస్తుంది అన్నారు. కాబట్టి ఒకవేళ విటమిన్ B12 డెఫిషియన్సీ ఎవరికైనా ఉంది అని అనుకుంటే వాళ్ళు కూడా వారానికి ఒకసారి ఇలా తయారు చేసుకొని తీసుకోవచ్చు. సో ఇప్పుడు అయిపోయింది కదా, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను.
సో ఇలా వేడివేడిగా మనం చపాతీలలో కానీ రైస్లో కానీ కూడా చాలా రుచికరంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, తినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో తప్పకుండా మీరు ఇంట్లో ఇలా ట్రై చేసుకోండి, తినండి. సో మీకు కావాల్సినటువంటి అన్ని కూడా దీనిలో దొరికిపోతాయి. కరెక్టే. సో వెజిటేరియన్స్ నాన్ వెజ్ దొరకలేదని బాధ లేదు, B12 దేంట్లోనో దొరకదు ఎలా అనే ఆలోచన అంతకంటే మానేసేయండి. హ్యాపీగా మీరు ఒకవేళ డైటింగ్ చేస్తూ చపాతీస్ రోటీస్ ఇలాంటివన్నీ తింటున్నప్పుడు తీసేసుకోండి. అన్నీ కూడా మనకి శరీరానికి లభించేస్తాయి, మనం కూడా చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటాం, అంతే కదా మ్యామ్? సో నాకైతే గోంగూర అంటే కోర్స్ చాలా చాలా ఇష్టమైన ఆకుకూర అనమాట. నేను టేస్ట్ చేసేస్తాను, అస్సలు వదిలే ప్రసక్తి లేదు. ఎలా ఉంది ఏంటి అనేది నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా అంటే చాలా బాగుందబ్బా, నిజంగా మొత్తం ముత్తగా కూడా అట్లా తినేసేయచ్చు, చాలా అంటే టేస్టీగా ఉంది. అన్నంలో ఇది కలిపేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా అట్లుంటుంది, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇంత ఆరోగ్యాన్ని రుచిని ఇచ్చే గోంగూర సోయా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గోంగూర సోయా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, నానపెట్టిన సోయా, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెన్న, సైంధవ లవణం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర. గోంగూర సోయా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వెన్న వేసి కరిగించుకోవాలి. వెన్న కరిగాక అందులో 3 పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు టమాటో ముక్కలు, చిటికెడు పసుపు, నానపెట్టుకున్న సోయా చంక్స్ను కూడా వేసి కలుపుకోవాలి. తరువాత 1 కట్ట కడిగి పెట్టుకున్న గోంగూర, తగినంత సైంధవ లవణము, 1/2 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకొని మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. మిశ్రమం మంచిగా ఉడికాక కొత్తిమీరను కూడా వేసి మరోసారి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే శరీరానికి B12ను అందించి బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే గోంగూర సోయా కూర రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. తరచూ వచ్చేటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే కర్బూజా యొక్క ముక్కలను తీసేశాక మనం దానిలో ఉన్నటువంటి గింజలు ఉంటాయి కదా, వాటన్నింటినీ చక్కగా ఎండపెట్టి పౌడర్ లాగా చేసుకొని రోజు ఒక 3 గ్రాములు చొప్పున తిన్నట్లయితే మనకి తరచూ వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. అలానే మన కిడ్నీస్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. సో ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలానే కిడ్నీ బాగా పనిచేయకుండా ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? కాన్స్టిపేషన్ని రిలీవ్ చేయడానికి అంటే మలబద్ధకాన్ని తగ్గించడానికి ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. ఏంటి మ్యామ్ ఇంతకీ అది? అదే చాంగేర్యాది పానీయం. విన్నారు కదా, మలబద్ధకం చాలా మందికి ఉంది ఈ రోజుల్లో. ఈ సమస్య చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి దానిని తగ్గించే విధంగా చాంగేర్యాది పానీయం తయారు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చాంగేరి పత్రాలు, మజ్జిగ, లాజా పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలంటో జాగ్రత్తగా చూడండి, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు. ఓకేనా? ఫాలో అయిపోండి. సో మ్యామ్ స్టార్ట్ చేసేద్దాం. సో మనం ముందుగా చాంగేర్యాది అన్నాం కదా, చాంగేర్యాది పానీయం. చాంగేర్యాది పానీయం అనుకున్నాం కదా. సో దానిలో మనం ముఖ్యంగా యూజ్ చేసేటువంటిది చాంగేరి పత్రాలు. అవును, అసలు దొరుకుతాయా మామూలుగా? ఎవరికన్నా మనం వెళ్ళి అడిగితే తెలుస్తుందా? ఎవరికి అడగని అవసరం లేదు, దీన్ని మనం గుర్తుపట్టగలిగితే చాలు. అంటే ఇప్పుడు మన అంటే అమ్మరు కదా మ్యామ్ ఇలాంటివి? ఇవి అమ్మరు, మన ఇండ్లలోనే దొరికిపోతాయి. మనము అన్ని చెట్లు పెట్టించుకుంటాం కదా, సో ఎక్కడైతే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ మనకి లీవ్స్ అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట. ఓహో, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, దాని కింద కొంచెం మంచి స్పేస్ ఉంటుంది కదా, మనం నీళ్ళతో తడుపుతూ ఉంటాం కదా, ఆ ఏరియాలో మనకి ఇలాంటివి. సో ఇలా మనకి చాంగేరి పత్రాలు ఉంటాయి అన్నమాట. లీవ్స్ చూడండి ఎంత చక్కగా హార్ట్ షేప్ లో ఉంటాయో, 3 లీవ్స్ ఉంటాయి. సో ఈ రకంగా ఉన్నటువంటి మనం గుర్తుపడితే చాలు, ఇది మనకి ఎక్కడైనా ఈజీగా దొరికిపోతుంది, మన ఇంట్లోనే దొరుకుతుంది. దీనిని పులిచింతాకు అని కూడా అంటాం అనమాట తెలుగులో. ఆయుర్వేదంలో దీన్ని చాంగేరి అంటాము. సో ఇది మనకి కాన్స్టిపేషన్ రిలీవ్ చేయడానికి చాలా బెస్ట్ మెడిసిన్. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తాం మనం అంటే
ఇంత కప్పు తీసుకున్నాం కదా పత్రాలని, వీటిని చక్కగా మనం రుబ్బేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ చాంగేరి పత్రాలని దీనిలో వేసుకొని తీసుకోవాలా గుప్పెడుతో ఎంత ఇప్పుడు నేను ఎంత చూపించాను అంత క్వాంటిటీ సరిపోతుంది అన్నమాట. జస్ట్ ఇట్లా మనం రోల్తో రుబ్బితే సరిపోతుంది. దాంట్లో ఉన్న రసం కొద్దిగా బయటికి వస్తే సరిపోతుంది అంటారు అయితే. ఓకే. ఆకులు కూడా చాలా చిన్నగానే, అంటే దీనికి పెద్ద పెద్ద ఆకులు ఏం రావు, మాక్సిమం దీనికంటే కొంచెం పెద్దగా వస్తాయి అంతే. ఓకే. సో చాంగేరి ఆకులు అలా మలబద్ధకంతో, కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఎవరికైతే సరిగ్గా రాదు, ప్రతిరోజు మోషన్కి వెళ్ళరు, కడుపులో నొప్పి, ఆ తిన్నది అరగకపోవడము, అసలు మనం తింటున్నాము ఎటు వెళ్తుందో తెలియట్లేదని చాలామంది కూడా క్వశ్చన్ మార్క్లో ఉంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేడం చూపించేటువంటి ఔషధాన్ని ఫాలో అయిపోండి. ఖర్చు కూడా ఎక్కువేమి ఉండదు, హ్యాపీ ఈజీగా మన అందుబాటులో దొరికేవి. నేను ఇప్పుడు దాన్ని సో మనకి ఇది కొంచెం పుల్లగా ఉంటుంది అనమాట, పుల్లటి వాసన కూడా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆకులను అలానే కూడా మనం నమలేయచ్చు కూడా అనమాట. సో ఇంత క్వాంటిటీలో మనం తీసుకోవచ్చు అనమాట. ఈ క్వాంటిటీని మనం ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నాం కదా, ఈ మజ్జిగ కూడా మనం ఎలా ప్రిపేర్ చేస్తామంటే ఒక స్పూన్ పెరుగుకి 4 గింతలు నీళ్ళు పోసాం. సో అంత పల్చగా ఉండాలన్నమాట మజ్జిగని. సో ఈ మజ్జిగలో మనం దీనిలో వేసేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం లాజా పొడి అనుకున్నాం కదా, లాజా అంటే వరి పేలాలు. సో వరి పేలాలు మనకి మార్కెట్లో కూడా దొరికిపోతాయి. సో అవి చాలా లైట్గా ఉంటాయి అనమాట, అంటే చాలా ఆహారాన్ని జీర్ణం అవడానికి చాలా, అంటే తీసుకోవడానికి కూడా చాలా లైట్గా ఉంటుంది అనమాట, లఘు గుణం అంటుంటాం. సో దీనిని మనం 1 స్పూన్ తీసుకుంటాం. ఓకే. ఇంత క్వాంటిటీ తీసుకొని మనం దీనిలో వేసేద్దాం. ఓకే. ఈ మిశ్రమాన్ని మనము రాత్రి పడుకునేటప్పుడు తీసుకున్నట్లయితే మనకి ఎర్లీ మార్నింగ్ మంచిగా ఫ్రీ మోషన్ అయిపోతుంది. అంటే రోజు తీసుకోవచ్చు, రోజు తీసుకోవచ్చు. ఎంత గ్లాస్ తీసుకోవాలి? గ్లాస్ తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కాంబినేషన్ చూసారా, మనము యూజువల్గా మజ్జిగలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఒక మంచి యూస్ఫుల్ బ్యాక్టీరియా ఒకటి ఉంటుంది అనమాట నార్మల్గానే మన ఇంటెస్టైన్లో. సో ఆ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి యూస్ఫుల్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి ఆ ఫ్లోరా క్రియేట్ చేస్తుంది అనమాట, మోషన్ ఫ్రీగా పాస్ అవ్వడానికి, అలానే జీర్ణం అవ్వడానికి ఆహారం లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. అలాంటిది మనకు మజ్జిగలో కూడా ఉంటుంది. సో ఈ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా మనకు చూసారా, ఎప్పుడైనా లూజ్ మోషన్స్ అయినప్పుడు మనం ఫ్లోరా అంతా వెళ్ళిపోతుంది అనమాట, అందుకని మళ్ళీ మనం మజ్జిగ తాగుతాం. సో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా అనేది దీనిలో ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి పులిచింతాకులో ఉన్నటువంటి పులుపుదనం ఉంది చూసారా, అది మనకి అల్సర్స్ని కూడా తగ్గించేస్తుంది. సో అందుకని హైపర్ అసిడిటీతో మనకు వచ్చేటువంటి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా మనకి దానివల్ల మనకు తగ్గుముఖం పడతాయి. అండ్ ఈ కాంబినేషన్ ఉంది చూసారా, వరి పేలాలు అండ్ పులిచింతాకు, ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. మన శరీరంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా సమస్థితిలో ఉండడానికి, అంటే అధికంగా ఉన్నటువంటి వాత దోషం కానివ్వండి, అధికంగా ఉన్నటువంటి పిత్త దోషం కానీ సమతుల్యంగా ఉంచడానికి ఈ కాంబినేషన్ అనేది బెస్ట్ మెడిసిన్ అనమాట. అండ్ న్యాచురల్ గానే మనకి ఇవన్నీ కూడా లఘుగా ఉంటాయి అనమాట, అంటే తేలికగా జీర్ణం అయిపోతాయి, తేలికగా జీర్ణం అయిపోయి నువ్వు అన్నట్టు చాలా చలవ కూడా చేస్తుంది అనమాట. సో చలవ చేయడం అండ్ తేలికగా జీర్ణం అయిపోవడం వల్ల మనకి మొత్తం సిస్టమ్ అంతా కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఓకే, సూపర్. పోనీ ఈ రోజుల్లో అంటే సరైన ఆహారం కూడా తీసుకోకపోవడం మూలంగా వచ్చేవి కూడా సరిగ్గా రాకపోవట్లేదు, ఎక్కువ పెస్టిసైడ్స్ వేసుకొని పండిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా సో ఇలా గనక చక్కగా మజ్జిగలో ఇవన్నీ కలుపుకొని తీసుకున్నట్లయితే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటాం. మనం తిన్న ఆహారం సరిగా డైజెషన్ అయ్యి మోషన్ ఫ్రీగా అయితే ఎటువంటి సమస్య ఉండదు. మాక్సిమం అనారోగ్య సమస్యలు అనేవి మన దరిదాపుల్లో చేరం. ఇలాంటిది తీసుకోండి. మామూలుగా కూడా వారానికి ఒక రోజు తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి అవి ఏవైతే మాలిన్యాలు ఉంటాయి చూసారా, మనం తీసుకున్న ఆహారం మొత్తం ఎవరికి కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా జీర్ణం అవ్వదు అనమాట, ఎక్కడో అక్కడ ఇండైజెషన్ ఉంటూనే ఉంటుంది. సో అదంతా కూడా పోవాలంటే ఇలా వారంకి ఒకసారి తీసుకున్నా కూడా మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సో చిన్నపిల్లలకు కూడా మనం హాఫ్ క్వాంటిటీ ఇవ్వచ్చు అనమాట, ఈ గ్లాస్లో సగం ఇవ్వచ్చు మనం, పెద్దవాళ్ళకైతే ఫుల్ గ్లాస్ ఇచ్చేసచ్చు. సో ఇలా మనం రాత్రి పడుకునేటప్పుడు తాగితే దీని యొక్క బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి చాంగేరి వ్యాధి పానీయం రెడీగా ఉంది. సో విన్నారు కదా, చాంగేరి వ్యాధి పానీయం ఈ రోజుల్లో అందరికీ సంజీవిని లాంటి ఔషధం. ఇవి టాబ్లెట్స్ వేసుకొని నానా తంటాలు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఇలా రోజుకి ఈ గ్లాస్ తాగేయండి, మస్తు. పిల్లలకైతే హాఫ్ గ్లాస్. అర్థమైంది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చాంగేరి వ్యాధి పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చాంగేరి పత్రాలు, మజ్జిగ, లాజా పొడి. చాంగేరి వ్యాధి పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కల్వం తీసుకొని అందులో చాంగేరి పత్రాలు వేసి మెత్తగా దంచుకోవాలి.
దంచుకున్న చాంగేరి మిశ్రమాన్ని ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకొని అందులో 1 చెంచా లాజా పొడి కలుపుకుంటే మలబద్ధకాన్ని అలాగే మలబద్ధకం వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించి శరీరంలో వాత పిత్త దోషాలను సమపాలంలో ఉంచే చాంగేర్యాది పానీయం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి రెసిపీని అలాగే ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.